అంజు ఇట్రా ఇట్రా. థ్యాంక్ యూ అంజు. మిస్టర్ గుప్తా, ప్లీజ్ నన్ను కాపాడండి. నాతో పైకి రమ్మని పలుమార్లు చెప్పినను నీవు ఆలకించిదివా బాలిక? మా మాటలు పెడచెవుని పెట్టి నీ గొయ్యి నీవే తవ్వుకుంటివి. ఇప్పుడు నేనేమీ చేయలేను బాలిక. నిన్ను కాపాడుటకు భ్రమరము రూపమున వచ్చి తిని. గుప్తా గారు, మీరా? నా కోసం వచ్చారా? తక్షణమే నీవు మా మీద ఆసీనురాలు కమ్ము బాలిక. సరే సరే. ఈ బాలిక ఏమైపోయినది? మాయమైనదా ఏమి? బాలిక, అందుకు ఏం చేయమన్నా నేను చేయడానికి సిద్ధం. దానికి ఏం చేయాలో చెప్పండి. బ్రతికున్న వాళ్ళనే పట్టించుకొని ఈ రోజు ఇది చాలా కఠినమైనది. మళ్ళీ పూజ ఎందుకు అమర్? అరుంధతిని కాపాడడానికి పుష్పాలున్నాయి కదా. మీరు చెప్పండి. ఆ పూజా విధానం ఏమనగా, రేపు మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా చన్నీటి స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అలా చేస్తే ఆత్మకు ఏ ప్రమాదమూ ఉండదు. అలాగే పంతులు గారు, తన క్షేమం కోసం నేనేమైనా చేస్తాను. ఆ కఠినమైన పూజా విధానమేదో నేనే చేస్తాను పంతులు గారు.
చూసావా, అరుంధతి కోసం దేవుడి మీద పూజల మీద నమ్మకం లేని బావగారు కూడా ఇంత కఠినమైన పూజలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇకపై నువ్వు ఆయన్ని ట్రై చేయడం వేస్ట్. నోరు మూసుకో. మంచిది, రేపు పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. నేను వెళ్ళొస్తాను. నమస్కారం. బాలిక, నీకు శుభశకునములు ఆసన్నము కాబోచున్నవి.